అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారి ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. అలాగే ఈ వీడియో చెప్పే కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరితోనూ కూడా పంచుకోకండి. మీ జీవితంలో కొత్త మలుపు జూలై 1, 2, 3, 4 తేదీలలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు రాబోతుంది. జూలై 1, 2, 3, 4 తేదీలలో శుభవార్త మీ దరి చేరబోతుంది. ఇది సంపద మరియు విజయాల వైపు మీ తొలి అడుగు అవుతుంది. ఈరోజు మీ జీవితంలో అసాధారణమైన మార్పులను తీసుకొస్తాయి. మీ కలలు నిజం కాబోతున్నాయి. దైవశక్తి ఎల్లప్పుడూ ఉందని గుర్తుపెట్టుకోండి. శనిదేవుడి ఆశీస్సులు అదృష్ట యోగం. ఈ శుభ సమయంలో న్యాయదేవుడైన శనిదేవుడిని ప్రార్థిద్దాం. జై శనిదేవ్ మరియు హరహర మహాదేవ్ అని వ్యాఖ్యానించిన వారి జీవితంలో సుఖశాంతులతో నిండాలని కోరుకుందాం. వారి కుటుంబం పైన ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. జీవితంలో ఒక మలుపు జూలై 1, 2, 3, 4 తేదీలలో మీకు అద్భుతమైన శుభవార్త కాల్ రూపంలో అందనుంది. ఇది మీ జీవితంలో అతిపెద్ద మలుపు. ఈ సందేశాన్ని విస్మరించకండి. మీ జీవిత దిశ మారబోతుంది. సంవత్సరం ప్రారంభం నుంచి చెప్పినట్టుగా ప్రారంభం సవాలుగా ఉన్న అసాధారణ మార్పులు వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ తేదీలలో ఊహించని మలుపు రాబోతుంది. మీ కలలు నిజం కాబోతున్నాయి. దేవుడు ఎప్పుడు మన అంచనాలకు మించి ఇస్తాడు. జాగ్రత్త వహించవలసిన 3 విషయాలు. ఈ విజయాన్ని అందుకోవడానికి 3 తప్పులకు దూరంగా ఉండండి. నమ్మక ద్రోహి వ్యక్తి మీకు దగ్గరగా ఉంటూ కుట్రలు పన్నే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. త్వరలో వారి గురించి మరింత చెబుతాను. భావోద్వేగాలపై నియంత్రణ. ఈ సున్నితమైన వ్యక్తి భావోద్వేగాలకు లోనై మీరే వ్యతిరేకంగా నిలబడతారు. ఇతరులను గుడ్డిగా నమ్మి బాధపడతారు. ఇప్పుడు భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం అవసరం. ముఖ్యమైన పనిపైన అవగాహన. జూలై 1, 2, 3, 4 తేదీలలో మీరు అనేక పనులు చేయాలి. అయితే ఒక తప్పుడు పని మీ జీవితాన్ని నరకంలా మార్చేయవచ్చు. ఈ సమాచారం కేవలం ఒక హెచ్చరిక. మీకు మార్గం చూపించే సాధనం. అతిశూలు పొందడానికి మార్గాలు. దయచేసి ఈ సమాచారాన్ని ఉపయోగించుకోండి. మీ భవిష్యత్తు మెరుగుపరుచుకోవడానికి, ఆపదల నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ మార్గదర్శకం ఇస్తున్నాను. వాక్యాలలో నిజమైన మనసుతో హరహర్ మహాదేవ్ మరియు జై శ్రీదేవ్ అని రాయండి. మీ బలహీనతను బలంగా మార్చుకోండి. మీ అతిపెద్ద బలహీనత మానసిక సున్నితత్వం. మీరు అందరినీ వెంటనే నమ్ముతారు. భావోద్వేగాలకు లోనవుతారు. ప్రజలు మీ సరళతను సద్వినియోగం చేసుకుంటారు. ఇప్పుడు మీరు మానసికంగా బలంగా మారాలి. గతంలో ఎన్నడూ మిమ్మల్ని మోసం చేశారు. కష్టాలను వదిలేసి భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి. జరిగిపోయిన వాటి గురించి చింతించకండి. మోసం చేసిన వారిని మర్చిపోండి. మీ డబ్బును కాజేస్తే వదిలేయండి. గడిచిన సమయం తిరిగి రాదు, కానీ అది మీ భవిష్యత్తుకు ఆటంకం కావచ్చు. ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించండి. ఆరాధన ఇవ్వండి. రామాన్ని జపించండి. ఓపికగా మీ సమయం కోసం వేచి ఉండండి. చెరువు నిండినప్పుడు చేపలు చీమలను మింగేస్తాయి. ఎండిపోయినప్పుడు చేపలు కొరుకుతాయి. చింతించకండి. ప్రతి ఒక్కరికి కూడా వారి అవకాశం లభిస్తుంది. మీకు కూడా లభిస్తుంది. కేవలం ఓపికగా ఉండండి. మీ వంతు తప్పకుండా వస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. కొత్త బంధాలు. జాగ్రత్తలు. జూలై 1, 2, 3, 4 తేదీలలో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. అతను అపరిచితుడు కావచ్చు, లేదా కేవలం పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి కావచ్చు. అతడి రాకతో సానుకూల శక్తిని అనుభవిస్తారు. శూన్యత నిండినట్టు అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇదంతా ప్రారంభ దశ మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి భారంలా అనిపించవచ్చు. మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తితో హృదయంలోకి అన్వయించే ముందు 10 సార్లు ఆలోచించండి. ఈ రోజుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. సరైనది ఏంటి, తప్పు ఏంటి అని అర్థం కాదు. మీరు కొంచెం గందరగోళంలో ఉండవచ్చు. ఈ గందరగోళంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఏదైనా గందరగోళం ఉంటే ఇప్పుడు సంప్రదించండి. ధనాగమనం మరియు కొత్త అవకాశాలు. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు. జూలై 1, 2, 3, 4 తేదీలలో మీరే అవకాశాలను సృష్టించుకోవాలి. కూర్చుంటే ఏమీ సాధించలేరు. ఉదాహరణకి కఠినమైన భూమిలో తవ్వితే పరిమితంగా లభిస్తుంది. మెత్తని మట్టిలో మెరుగైన ఫలితం ఉంటుంది. అదేవిధంగా జీవితంలో ఒకే వనరుపై ఆధారపడవద్దు. కొత్త అవకాశాలను వెతకండి. ఈ సంవత్సరం మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువ పొందుతారు. గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది. శనిదేవుడు శుభస్థానంలో ఉన్నాడు. రాహువు నిష్క్రియం అవుతున్నాడు. మహాలక్ష్మి ఆశీస్సులు. శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఆలోచన నుండి ఆచరణకు, సాధారణ జీవితంలోకి సంతృప్తి చెందే చాలామందిని చూస్తాను. ఇది మంచిదే, కానీ మీరు ఇంకా మెరుగ్గా చేయాలని కోరుకోలేదా? ఆలోచించండి. ఆలోచన నుండే ప్రతిదీ ప్రారంభమవుతుంది. ముఖ్య సంఘటనలు మరియు కుటుంబ బంధాలు. జూలై 1, 2, 3, 4 తేదీలలో
జరగబోయే ముఖ్య సంఘటనలు కొత్త పనిని ప్రారంభించవచ్చు. సహాయం అవసరమైతే సన్నిహితుల నుండి తీసుకోండి. ఇంటి కుటుంబంలో చిన్నపాటి వాగ్వాదాలు ఉండవచ్చు. ప్రధాన లక్ష్యం నుండి తప్పుకోకండి. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టవంతులు. మీ జీవిత భాగస్వామి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. మరియు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం వారికి ఇష్టమైన భోజనం చేయండి. మీ చిన్న ప్రేమలో వారు పెద్ద ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలు ఈ సంబంధాన్ని బలపరుస్తాయి. మహాలక్ష్మి ఆశీస్సులు లభిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలు, వ్యక్తిత్వ వికాసం, మీ మనసులోని ఏదైనా ధార్మిక యాత్రకు వెళ్ళాలని ఆలోచన రావచ్చు. ఈ సంవత్సరం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ స్వభావంలో కొత్తదనం కనిపిస్తుంది. మీరు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రజలతో కొత్త సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. మీ మాటల్లో తీవ్రత, లోతు అనుభూతి చెందుతారు. మీ మార్పు మీ వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని ఇస్తుంది. కొంచెం కష్టపడవలసి ఉంటుంది, కానీ ఈ శ్రమ వృధా కాదు. ఆరోగ్యం మరియు భావోద్వేగ నియంత్రణ కొంచెం అలసట అనిపించవచ్చు. దానివల్ల చిరాకు లేదా కోపం రావచ్చు. మీ సన్నిహితులపై ఒత్తిడి చూపవద్దు. ప్రభు అంతా చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి. శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. అప్పులకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో ఎవరి నుండి కూడా అప్పు తీసుకోవడం, ఎవరికైనా సరే అప్పు ఇవ్వడం కష్టంగా మారవచ్చు. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నా సరే అప్పులకు దూరంగా ఉండండి. కేవలం ప్రదర్శన కోసం అప్పు తీసుకుని ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తే నష్టం. అప్పు తీసుకొని మీ ప్రతిబింబాన్ని సృష్టించుకోవడం మొత్తం సంవత్సరం సమస్యలను కలిగించవచ్చు. ఈ సంవత్సరం అప్పును సులభంగా తిరిగి చెల్లించలేరు. ఎవరు మీకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వలేరు. జూలై 1, 2, 3, 4 తేదీలలో విలువైన వస్తువులను ఎవరికి ఇవ్వవద్దు. అది మీ నగలు కావచ్చు, మీ బండి, బైక్, కారు కావచ్చు. ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వద్దు. ఎవరికి ఏదైనా పొరపాటు జరిగితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావచ్చు. నష్టం మీకే జరుగుతుంది. మానసిక దృఢత్వం, శత్రువుల నిశ్శబ్దం. జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి. కొన్ని సరళంగా, కొన్ని గందరగోళంగా. అన్నాంటి గందరగోళ మార్గాలలో మీ విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం ప్రమాదం. ఇప్పుడు ఒక నిజం చెప్తాను. మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది. ఎవరి ఉద్దేశం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి. వారి నిజాయితీ బయటపడుతుంది. ఎవరి గుణాలు తెలుసుకోవాలంటే వారితో ఒక పూట భోజనం చేయండి. ఎవరి ఆలోచనలు పరీక్షించాలంటే వారిపై నమ్మకం ఉంచండి. ఇప్పుడు మీ శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో అంతా మార్చే పెద్ద మలుపు రాబోతుంది. మీ అదృష్టం యొక్క పేజీలలో కొత్త ప్రారంభం కాబోతుంది. అద్భుతమైన మార్పులు మరియు రహస్యాలను లక్షణ. జూలై 1, 2, 3, 4 తేదీలలో వెలుగులోకి రాబోయే సంఘటనలు మీ మనసును ఆశ్చర్యపరుస్తాయి. కానీ వాటి గురించి ఎవరితోనూ చర్చించకండి. ఈ అనుభవం చాలా నిజమైనది, ఆశ్చర్యకరమైనది. ఈ తేదీలలో 5 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. కానీ నా 3 ముఖ్యమైన విషయాల గురించి విస్మరించినట్లయితే ఈ శుభాలన్నీ కూడా వృధా కావచ్చు. కొన్నిసార్లు తెలియకుండానే చేసే తప్పులు జీవితానికి అపకీర్తిని మిగులుస్తాయి. అలాంటి తప్పులు గతంలో కూడా జరిగాయి. మీ జాతకంలో ఏర్పడుతున్న ప్రతి ఒక్క యోగాలకి, ధనప్రాప్తికి సంకేతాలను వివరించడానికి ఈ సమాచారం. ఈ సమయం ఎప్పుడు మారబోతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఆనందం, విజయం మీ మార్గంలో ఉన్నాయి. గత కష్టాలు మీ నేటి విజయం. మీరు ఇప్పటి వరకు జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు, పోరాడారు. ప్రియమైన వారి నుండి నిర్లక్ష్యాన్ని పొందారు. మీ భావాలను ఎవరు అర్థం చేసుకోలేరు. చాలాసార్లు నిశ్శబ్దంగా ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. జూలై 1, 2, 3, 4 తేదీలలో మీ నక్షత్రాలు కొత్త దిశలో తిరగబోతున్నాయి. గత 3 సంవత్సరాలుగా దుఃఖాలు ఎందుకు వచ్చాయో తెలుసుకుంటారు. ఈ జ్యోతిష్య విశ్లేషణ చివరి వరకు చూస్తే గడిచిన సమయాన్ని అర్థం చేసుకుంటారు. విజయం, శాంతికి మార్గం తెలుసుకుంటారు. విజయ రహస్యాలు ప్రజల్ని అధికారం ఇవ్వడం. మీ నక్షత్రాలలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి మాటను సులభంగా నమ్మకూడదు. జూలై 1, 2, 3, 4 తేదీల్లో అత్యంత నిర్ణయాత్మకమైనవి. మాంసాహార నియమం. మీరు ఏ పరిస్థితిలో కూడా మాంసాహారాన్ని తీసుకోకూడదు, ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం. దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాన్ని చాలాసార్లు ఉల్లంఘించారు. ఒక ప్రత్యేక వ్యక్తి ప్రభావం అక్షరంతో పేరు ప్రారంభమై ఒక ప్రత్యేక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణం. ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ఇప్పుడు జూలై 1, 2, 3, 4 తేదీలలో మీ జీవితంలో జరగబోయే సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఇంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికి లభిస్తుంది. భవిష్యత్తు మీ చేతుల్లోనే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఏం చేయాలి? ఈ అదృష్టాన్ని శాశ్వతం చేయగల ఆ ప్రత్యేక ఉపాయం ఏంటి? అది వీడియో
చివరిలో చెప్పబోతున్నాను. మీరు ఈ ప్రత్యేక ఉపాయాన్ని ఒకసారి చేసిన మీ జీవితంలోని అన్ని సంతోషాలు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మీరు నిజంగానే అదృష్టవంతులు. ఈ అరుదైన శక్తికి మీ చేరువయ్యే అవకాశం లభించింది. మీ జీవితంలో చాలాసార్లు దుఃఖాలు వచ్చాయి, కానీ ప్రతి మలుపులో, ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షించే ఒక అదృష్ట దైవిక శక్తి ఉంది. ఆ దైవశక్తి ప్రతి అడుగులో మీ ప్రాణాలను రక్షిస్తూ వచ్చింది. నేటి ఈ ప్రత్యేక వీడియోలో మేము మీకు ఆ శక్తి, దానికి సంబంధించిన రహస్యాల గురించి పూర్తి సమాచారాన్ని అందించబోతున్నాము. కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసినా ఇదంతా క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు. ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయడం. మీరు జీవితంలో ఈ తప్పును పదే పదే పునరావృతం చేయడం. దీనివల్ల దుఃఖాలు వెంటాడే. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరరు, ఎల్లప్పుడూ ఇతరులు మంచి కోరుతారు, గోమాతకు సేవ చేస్తారు, అవసరమైన వారికి అన్నదానం చేస్తారు, ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉంటారు. మీ ప్రవర్తన పూర్తిగా సదాచారంగా ఉంది. అయినా మీరు మీ ప్రణాళికలను లేదా వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడల్లా కూడా మీ జీవితంలో పదే పదే దృష్టి పడుతూనే ఉంది. నిశ్శబ్దం మరియు ధైర్యం. జూలై 1, 2, 3, 4 తేదీలలో మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మీ పని పూర్తయ్యే వరకు, విజయం స్పష్టంగా వచ్చే వరకు ఎవరికి కూడా మీ ప్రయత్నాల గురించి ఏమాత్రం కూడా తెలియనివ్వద్దు. ఏ పని పునాది వేస్తున్నారో ఆ పనిని ప్రకటించే ముందు అది పూర్తిగా నిలబడాలి. లేకపోతే పదే పదే అడ్డంకులు ఏర్పడతాయి. ఇప్పుడు మీ అంతరాత్మలో కలిగే కోరికల గురించి మాట్లాడుకుందాం. మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ, ఆడుతూ, తమ కుటుంబాలతో సరదాగా గడుపుతూ ఉంటారు. కొందరు సెలవుల్లో తిరుగుతారు, కొందరు రెస్టారెంట్లోకి వెళ్తారు, కొందరు తమ పిల్లలతో పార్కుల్లో సమయం గడుపుతారు. కానీ మీరు ఈ కోరికల వైపు అడుగులు వేసినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి మీ మార్గాన్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు మీరు ఆ కారణాన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఏ తప్పు చేయకుండానే మీరు పదే పదే ఎందుకు బాధపడతారు? వారి సాంగత్యం, వారి మాటలు, వారి స్నేహం అంతా ఒక ప్రదర్శన మాత్రమే. వెనుక నుండి వారు కేవలం మీ ఓటమి కోసం ప్రార్థిస్తున్నారు. మీ జీవితంలోని చీకటిని కూడా సాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ముందు సాగిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి అయితే మీ ముందు నిలబడుతుంది. ఇప్పుడు అలాంటి వ్యక్తులను గుర్తించాల్సిన సమయం వచ్చింది. రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో మీరు సంవత్సరాలుగా కోరుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. ఈ సంవత్సరాలను వృధా చేసిన తప్పు చేయవద్దు. మీరు కేవలం పెద్ద పనుల కోసం మాత్రమే పుట్టారని అనుకోకండి. చిన్న పనులు మీకు కావాలనుకోకండి. కొన్నిసార్లు మనిషి అహంకారమే అతని అతిపెద్ద ఓటమిగా మారుతుంది. ముగింపు మరియు ఉపాయం. చివరి విషయం, మీరు మీ ప్రణాళికలు, రహస్యాలు, కోరికలతో మీలోనే ఉంచుకోవాలని నేర్చుకున్న రోజు నుండి మీ శత్రువులు గుడ్డివారవుతారు. మీరు ఏవి చేయబోతున్నారో వారికి అస్సలు కూడా తెలియదు. అప్పుడు వారు ఎంత ప్రయత్నం చేసినా మీకు ఏమీ చేయలేరు. ఇదే